హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా ససిల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇప్పుడు మనం చింతపల్లిలో ఉన్నాం అనమాట. సో ఉగాది సెలబ్రేషన్ కోసం వచ్చాము. అండ్ నేను పెద్ద ఈరోజు చేసిన పనులు లేవు. మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని పెద్దవాళ్ళు తీసుకున్నారు ఆఫ్ కోర్స్. సో అత్తమ్మ పూజలు, నైవేద్యం ప్రిపరేషన్లో చాలా బిజీగా ఉన్నారు. నేను బేసికలీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనమాట. రంగులు వేయడం లేదా మామయ్యకి ఆకులు పెట్టడంలో హెల్ప్ చేయడం అలా. సో కొంచెం ఇన్వాల్వ్ అయ్యాను అంతే. సో ఇప్పటికైతే అంతకుమించి ఇంకేం చేయలేదు. బట్ యా, పండుగలు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ మంచిగా రెడీ అవ్వడం, సెకండ్ మంచి ఫుడ్. సో ఓకే, ఇవన్నీ పక్కకు పెడితే నేను ఇప్పుడు రెడీ అయిపోవాలి. మనం ఉగాది పచ్చడి చేయబోతున్నాము. ముగ్గేసేటప్పుడు నా డ్రెస్ బిస్కెట్ అవుతుందని చెప్పి వేరే వేసుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ మై ఉగాది డ్రెస్. సమ్మర్స్ పైగా మనము బయటకు వెళ్ళట్లేదు, ప్రస్తుతానికి అయితే ప్లాన్ లేదు. సో అంత గ్రాండ్గా ఏం వేసుకోవట్లేదు. సో దిస్ ఈస్ మై కుర్తా సెట్. ఆల్రెడీ పాత వీడియోలో నేను ఇది చూపించినట్టున్నాను జస్ట్ కొన్నప్పుడు. టుడే ఐఎమ్ గోనా స్టైల్ ఇట్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ టర్న్ అవుట్. లేట్ అస్సలు చేయకుండా రెడీ అయిపోవాలి, బికాజ్ మన కోసం బయట వెయిట్ చేస్తున్నారు అనమాట. సో లెట్స్ క్విక్లీ గెట్ చేంజ్. మొత్తానికి అవుట్ఫిట్లోకి అయితే చేంజ్ అయిపోయాను. ఈసారి అయితే అవుట్ఫిట్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మినిమలిస్టిక్గా ఉంచుతాము అని డిసైడ్ అయిపోయాను. అందుకే ఏమీ ఓవర్డూ చేయట్లేదు. సో ఫుల్ లుక్ అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం కాస్త మేకప్ వేసుకొని వచ్చేద్దాం. ఎస్, దిస్ ఇస్ మై కంప్లీటెడ్ మేకప్ లుక్ అనమాట. ఈ మధ్య యూట్యూబ్ వల్ల అనుకుంటా మేకప్ ట్రై చేసి ఐఎమ్ బికమింగ్ బెటర్. అండ్ వెనకాల బేసిక్గా ట్యాగ్ ఉందా లేదా అని చూసుకుంటున్నా. సో సింపుల్ నల్ల పూసలు అండ్ ఫాస్ట్ ట్రాక్ వాచ్, మింత్రా ఇయర్ రింగ్స్, H&M బ్రేస్లెట్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ నుండి ఉన్నాయి. ఈ అవుట్ఫిట్ అయితే నేను ట్రెండ్స్లో తీసుకున్నాను, ముందు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టున్నా. అమ్మయ్యా, మెయిన్ టాస్క్ రెడీ అవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి మనం పచ్చడి ప్రిపేర్ చేయాలి. బట్ అది ఎలా వచ్చిందో చూసే ముందు ఆ రోజు మార్నింగ్ మేము ఏమేమి చేసామో ఒక లుక్ వేసేయండి. సో మార్నింగ్ ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వగానే మామయ్యకి హెల్ప్ చేస్తున్నాను తోరణాలు కట్టడంలో, ఈక్వల్ సైజ్ ఆకులు ఇవ్వడానికి. అండ్ మామిడి ఆకులు ప్లస్ కాయలు ఫంక్షన్ హాల్లో ఉన్న ట్రీ నుండి తీసుకొచ్చారు. బుడ్డ మ్యాంగోస్ కూడా ఉన్నాయి, చాలా క్యూట్గా అనిపించాయి. తమిళలో మీరు చూస్తుంటే అదే మ్యాంగో అనమాట. ఇక్కడ కిరణ్ కూడా షాప్కి తోరణం కట్టడానికి హెల్ప్ చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఒక కళాఖండాన్నే ప్లాన్ చేస్తాను, అదేంటో చూడండి. శ్రీలేఖ, వాట్ ఆర్ యు డూయింగ్? ముగ్గు. ప్రెజెంటింగ్ యూ ద మ్యాట్ ముగ్గు. ఉగాది ముద్దు. సార్, ఉగాది ముద్ద. ముగ్గు. ప్రెజెంటింగ్ యూ ద మ్యాట్ రంగోలీ ముగ్గు ఆఫ్ దిస్ ఉగాది. ఈ ముగ్గును ఎక్స్ప్లెయిన్ చేయాలా నేను? ఇవి మ్యాంగోస్. సో ఎల్లో ఎందుకున్నాయంటే ఇవి పండిన మ్యాంగోస్. ఇది గ్రీన్ అండ్ ఎల్లో ఎందుకుందంటే కచ్చా పక్కా మ్యాంగో. యా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ముద్దు ఇది చూసారా? ఇది నా పికాక్ అనమాట. దానికి లిప్స్టిక్ ఉంది, అందుకే రెడ్ కలర్ వేసాను. అది కూడా ఉగాది రోజు రెడీ అవుదాం అనుకుంటున్నాను. ఇంతకీ మీకు కనుక నా ముగ్గు నచ్చినట్టయితే నైస్ ముగ్గు అని చెప్పి లేఖా ససిల్ వీడియో కింద కమెంట్ చేయండి. ఓకే, ఫైనలీ వీఆర్ హియర్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, ఉగాది పచ్చడి ప్రిపరేషన్కి. సో ఉగాది రోజు అందరూ మెయిన్గా చేసేది ఇదే కదా. అండ్ యా, నేనైతే మీ అందరికి ఆల్రెడీ విష్ చేశాను. హియర్ ఫ్రమ్ కిరణ్. సో అందరికీ వాసనామ సంవత్సర శుభాకాంక్షలు. మేమైతే ఉగాది పచ్చడి సెటప్తో ఇక్కడ ఉన్నాం ఆల్రెడీ. సో మంచిగా రిప్రజెంటేషన్ చేసుకుంటున్నాం. కానీ ఇదంతా రెడీ చేసింది మేము కాదు, మా మామయ్య బ్యాకెట్లో ప్రిపేర్ చేసి మంచిగా నీట్గా పెట్టిస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట వీడియోలో. సో అండ్ న్యూ ఇయర్ అంటే ఇది తెలుగు సంవత్సరం కదా. సో మనకు ఒకే డేనే ఒక ఎమోషన్లో కంప్లీట్ అవ్వదు. సో ఒక ఇయర్ మొత్తం సేమ్ ఎమోషన్ ఉండదు కదా. ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ సో మెనీ ఎమోషన్స్. దట్స్ వై వీ హ్యావ్ సో మెనీ ఫ్లేవర్స్ హియర్ ఫర్ ది ఉగాది పచ్చడి. సో ఇప్పుడు కిరణ్ చెప్తాడు మనకి ఏమేమి ఫ్లేవర్స్ యాడ్ చేస్తాము పచ్చడిలోకి. ఓకే, ఫస్ట్ అందరికి నచ్చేది బెల్లం, హ్యాపీనెస్, విచ్ రిప్రజెంట్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. నెక్స్ట్ వచ్చేసి సార్ చింతపండు. అంటే అన్సర్టెనిటీ, అంటే మనకి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఫేస్ చేస్తామో తెలియదు. సో దిస్ ఈజ్ ఫర్ అన్సర్టెనిటీ. అండ్ ఇది చేదు, వేప పూత.
సో ఇదేంటంటే చేదు, బిటర్నెస్ అంటే సాడ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దిస్ వన్ ట్యాంగీ. దిస్ ఈస్ లైక్ ట్యాంగీ. లైఫ్లో కూడా సమ్ హాలిడే వెళ్ళినప్పుడు అంతే కదా, హాలిడే వైబ్స్ని. మ్యాంగో, రా మ్యాంగో ట్యాంగీగా ఉంటుంది కదా, ఇట్స్ లైక్ అవర్ హాలిడేస్ అనమాట. మనం దాన్ని కోరుకుంటాం అలా అనమాట. అండ్ మ్యాంగోస్ కూడా మంచి మ్యాంగోస్, స్వీట్ మ్యాంగోస్ ఉగాది తర్వాత తింటే బాగుంటాయి అని అంటూ ఉంటారు. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గసగసాలు. ఇదేంటి అంటే ఇది కూడా బెటరే కదా, విచ్ రిప్రజెంట్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, సో వీ హ్యావ్ టు బీ రెడీ టు ఫేస్ దట్ ఆల్సో. సో ఇది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కోకోనట్. కోకోనట్ ఏంటి? కోకోనట్ హ్యాస్ ఎ యూనిక్ ఫ్లేవర్ అండ్ టేస్ట్. సో అదొక యూనిక్నెస్ యాడ్ చేస్తుంది అనమాట ఫ్లేవర్స్లోకి. సో ఈ ఉగాది పచ్చడి కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక ఇంగ్రీడియంట్ ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉండొచ్చు, బట్ మోర్ ఆఫ్ మా ఇంట్లో మేము యూజ్ చేసే పచ్చడి ఇంగ్రీడియంట్స్ అయితే ఇదన్నమాట. అండ్ కిరణ్, యూనో, సో ఈ రోజే తెలుగు క్యాలెండర్ న్యూ ఇయర్ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు ఉగాది? లైక్ వై? సో బేసిక్గా అంటే నేను ఈరోజే ఏందో చదివితే నాకు అర్థమైంది. బ్రహ్మదేవుడు సృష్టిని క్రియేట్ చేసిన రోజు ఇదే అంట. సో దట్స్ వేర్ తెలుగు వాళ్ళు ఇది న్యూ ఇయర్లా సెలబ్రేట్ చేసుకుంటారు, నాట్ ద Jan 1st. డాడీ ప్రిపేర్ చేస్తుండు ఉగాది పచ్చడా, మేము చెప్పడం వరకే. బికాస్ ఫస్ట్ రోజే మేము ఆ చిల్లర రుచిని చూడలేదు, తెచ్చుకోవట్లేదు. ఏంటి ఇది ఉగాది స్పెషల్ క్యాప్సూలా? కిరణ్కి ఇలా నాతో ఆడుకోవడం అయితే అలవాటే. ఇక్కడ ప్యారలీ అత్తమ్మ పూజ కంప్లీట్ చేసేసారు. దాని తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఉగాది పచ్చడి ప్లస్ నైవేద్యాలన్నీ కూడా దేవునికి చూపించి ఇంకా ఉగాది పచ్చడి తీసుకొని ఫాలోడ్ బై లంచ్ కోసం అందరం బ్యాక్ ఎండ్ లో ప్రిపరేషన్స్ అయితే చేసేస్తున్నాము. ఈ కళాఖండం కూడా నా వల్లే. ఆ పచ్చడి బిందె దీనిలో పెడితే బాగుంటుందని అరేంజ్ చేసా, బట్ నాకు తెలుసు అది అరేంజ్ చేసినట్లేదు, ర్యాండమ్గా పెట్టినట్టు ఉందని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫెస్టివల్స్ రోజు ఏం చేసుకున్నాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము పక్కకు పెడితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఉంటే చాలు, ఇట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ ఆర్ డే బెటర్ కదా. ఉగాది పచ్చడి ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయింది అండ్ అత్తమ్మ కూడా ఇప్పుడే పూజ కంప్లీట్ చేశారు. సో నైవేద్యాలు మన కోసం వెయిట్ చేస్తున్నాయి. యా, కాకపోతే మనము అరిటాకు మన ఇంటి దగ్గరలోనే ఒక చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళి తెంపుదామని చెప్పి ఇటు వచ్చాము. అరిటాకులోనే ప్రసాదం తీసుకున్నాక లంచ్ చేస్తామని చెప్పి ఆల్రెడీ మామయ్య స్నేహ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు, బట్ ఒక రెండు మేము కూడా తెంపుదాం ఆ ఫీల్ కోసం అని చెప్పి కిరణ్ అడిగా. ఏది బాగుంది మీరు చెప్పండి, మీరు చెప్పేలోపు ఉగాది అయిపోద్ది. కింద లేతగా ఉన్నాయి అంటే ఈజీగా తెగిపోతాయి కదా గాలికి, మనకు ప్రాపర్ ఉన్నది కావాలి, ఇలా తెగిపోతుంది అన్నమాట ఈజీగా. అయ్యో కిరణ్ జాగ్రత్తగా, అసలు గాలికి కూడా విరిగిపోతాయా? ఓకే, వి గాట్ వన్ లిటిల్ వన్. సో ఈరోజు మనం అరిటాకులో భోజనం చేయబోతున్నాం. యాక్చువల్లీ ఎండ్కి కిరణ్ సైడ్ పెట్టినప్పుడు ఎంతగా అనిపిస్తున్నాడు, ఏం కనిపిస్తున్నాడో నాకు అంత క్లియర్గా కనిపించట్లేదు, అందుకే మళ్ళీ నన్నే ఫోకస్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, ఇది హాఫ్ ఉన్నా హాఫ్ ప్రాపర్గా ఉన్నా సరిపోతాం అనుకుంటా. చాలా వెళ్ళిపోదాం. ఇక్కడికి నడవడానికి అమ్మ అయ్యా అన్నట్టు అనిపిస్తుంది ఈ ఎండకి. ఐ మీన్ వాకింగ్ ప్రాబ్లం కాదు, ఎండ కొట్టింగ్ చెమట పుట్టింగ్ అది ప్రాబ్లం. సో లెట్స్ గో ఇన్ సైడ్, హ్యావ్ ద పచ్చడి, ఉగాది పచ్చడి అండ్ యమ్మీ లంచ్. అండ్ నాకు తెలిసి మా అత్తయ్య మామయ్య స్పెసిఫిక్గా ఫీచర్ అయింది ఇదే వీడియోలో అనుకుంటా. లైక్ వాళ్ళు మాట్లాడడం స్పెసిఫిక్గా వాళ్ళని క్యాప్చర్ చేయడము. ఎవరికైనా కెమెరా షై ఉంటుంది కదా, అందుకే కొంచెం కంఫర్ట్ అయినాకనే చూద్దాము అన్నట్టున్నాము. ఇక్కడ అత్తమ్మ మన ఉగాది పచ్చడి దేవుని గుడిలో నుండి తెచ్చి
అందరికీ సర్వ్ చేయడానికి పెట్టేస్తున్నారు. మన ఆడియన్స్ అందరికీ విష్ చేయండి అత్తమ్మ మీరు కూడా అని చెప్పి అడిగాము. ఆయన చాలా క్యూట్గా అత్తమ్మ కూడా విష్ చేశారు. ఇప్పుడు మన ఉగాది పచ్చడి ఎలా అయింది అనేది అత్తమ్మ నోటిని విందాం. సూపర్ ఉంది. అత్తమ్మ, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మీ తరపున హ్యాపీ ఉగాది చెప్పండి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఉగాది. ట్రెడిషనల్ లంచ్ అనుకున్నాం కదా, సో దానికైతే కిరణ్ నేను డిస్కస్ చేసి ప్రిపరేషన్స్ చేసేస్తున్నాము, కింద ఎలా అరేంజ్ చేయాలి ఏంటి అని చెప్పి. అండ్ అరిటాకుల్లో మీరు ఎప్పుడు ఇలా ఇంట్లో ప్లాన్ చేసుకోకపోతే ట్రై చేయండి ఈసారి. యూ విల్ ఫీల్ లాట్ డిఫరెంట్ అండ్ హ్యాపీయర్. ఏదో తెలియని ఆనందం ఆర్గానిక్ లీఫ్లో తింటే. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ కిరణ్ నేను ఉగాది కలిసి సెలబ్రేట్ చేసుకోలేదు బికాస్ అప్పటికి మా పెళ్ళి కాలేదు. సో దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ ఉగాది ఆఫ్టర్ మ్యారేజ్. నాకైతే ఇది ఫస్ట్ ఫెస్టివల్ అనమాట, ఎందుకంటే ఇంకో 15 daysలో మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రాబోతుంది. సో ఇట్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మోర్ ఇయర్స్ టు మేక్ మోర్ మెమరీస్. మా ఇంట్లో అయితే మ్యాంగో ఫెస్టివల్ అనమాట. మ్యాంగో పచ్చడి, పులిహోర, పప్పు. కిరణ్ అయితే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా అన్నట్టు ఎంజాయ్ చేస్తున్నాడు ఫుడ్ని. మా విందు భోజనాలు ఆరగించడం చూసారు కదా. ఓకే, మా కాకుండా కిరణ్ ఒక్కడు ఆరగించడం చూసారు, మిగతా అందరినీ క్యాప్చర్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడైనా కంప్లీట్ ఫ్యామిలీ ఎడిషన్ లైక్ ట్రెడిషనల్గా జరుపుకుంది పక్క ఏదో ఒక వీడియోలో మెన్షన్ చేస్తాను, చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇక్కడ దాకా ఫెస్టివల్ ఫుడ్ తిని హ్యాపీగా కడుపు సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు ఎంత బద్ధకంగా ఉందంటే వీడియో ఎండింగ్ చెప్దామన్నా కూడా లేజీ స్టేట్లో ఉన్నాను. అండ్ మీ అందరు కూడా ఇదే అవుతుందా? ఒకవేళ సేమ్ ఫుడ్ మనం నార్మల్ డేస్ చేసుకుంటే ఇంత టేస్ట్ రాదు, ఫెస్టివల్ అప్పుడు ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయ్యి వస్తుంది అనిపిస్తుంది. యా, సో ఇదన్నమాట మా ఉగాది. ఐ హోప్ మీ అందరూ కూడా మీ ఫ్యామిలీస్తో ఉగాది చాలా బాగా జరుపుకున్నారు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఈట్ సీట్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ బాయ్. మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. ఓకే, నా ఫుల్ లుక్ చూడలేదు కదా, అది కూడా చూసేయండి బిఫోర్ వి సైన్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్.